ఆమేన్. అయ్యో కూర్చుందాం మరి బాబాయ్ నుంచి ఉండలేదు. ప్రైజ్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాతో సభను కూడా ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు. కూడిన మీద కూడా ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అంటే కీర్తన భాగం చదువుకుని వాక్యాలకు వెళ్దాం. అయితే ప్రతి వారం చదువుకునే కీర్తన ధ్యానం తల్లిగారు లేచి కీర్తన భాగాన్ని ధ్యానం చేస్తామని చెప్పేసి ప్రభు గారికి మనం చేస్తాం. ఈ వారం సబ్జెక్టు అంటే ఇంకోసారి చదువుతాను ఒకసారి మౌ సబ్జెక్టు మీకు వాటిని కంటిన్యూ చేసుకుంటాను. విశ్వాసం ఈ సార్ నుంచి కీర్తన మొదటి కీర్తన మొదటి నుంచి కీర్తన చదువు. లేచి మరి ఒకటో కీర్తన మధ్యాహ్నం చేసుకున్నాం. ఒకసారి లేచి కీర్తన బాగా చదువుకొని దుష్టుల ఆలోచన చొప్పున నడుముక పాపి మార్గంలో నిలువక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించచ్చు. దేవారాత్రులలో దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోనను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చెయ్యదంతయు సఫలమగును. దృష్టిగా అలాగున నుండక గాలి చెదరగొట్టి పొట్టువనే నుండును. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతులలో సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము ఇరువుగా తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చిన్న వాక్యం దేవుడు గురించిన కాక
చదివించినటువంటి దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. అందరూ కూర్చుందండి. చదవబడిన కీర్తన వాక్యం ఉంటే 2 మాటలు మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తనలో మొట్టమొదటి కీర్తన ఈ వారం ప్రారంభించబడింది. ఇక మీదట 2వ కీర్తన 3వ కీర్తన లాగా ప్రతి వారం మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రభు ఇచ్చినటువంటి తలాంతను బట్టి మొదటి కీర్తనలో మొదటి వచనంలో అంటున్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చెవిన దాతలు సఫలమగును. దుష్టులు అలాగా ఉండగా గాలి చెదరగొట్టు కొట్టువలనందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో వచ్చిన 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం అంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరండి ఇలాగా? చూడండి, మనం నీటి పక్కన ఉన్నటువంటి మొక్కలు మనం చూసినట్లయితే, చెట్లు మనం చూసినట్లయితే అవి ఎలా ఉంటాయండి? ఆకు వాడవు, ఫలం ఇవ్వడం కూడా మానవు. అతడు ఎవరైనా ఇతడు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రాన్ని దానిని ధ్యానించేవారు. చాలా మంది దీనిని ధ్యానించరు కానండి, యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆనందం వారికి ఉండదు, కానీ చాలా విషయాలు ఆనందిస్తూ ఉంటారు. చాలా విషయాలు లోక సంబంధంగా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఆయన అంటాడు కదా, నా సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది, సంపూర్ణమైన ఆనందము ఉంది. హల్లెలూయా. నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఒక మొక్క ఎలాగైతే పచ్చగా ఉంటుందో ఆకు వాడదంటండి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం లెక్కేస్తుంటే ఈ యొక్క నీరు అనేది వాక్యంకి మనం ఎప్పుడైతే లోబడి సన్నిధానంలోకి మనం ఆనుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో, నీటి కాలువల మొక్క ఎలాగైతే ఉందో వాక్యాన్ని ఆనుకుని దేవుని మీద ఆనుకుని దేవుని వారం నుంచి నివసించి మరి ఫలించినట్లయితే ఆ చెట్టు ఎలాగైతే ఫలాలు ఇస్తుందో మనం కూడా మనం ఆత్మీయ ఫలాలను ఇవ్వగలం. హల్లెలూయా. ఈ యొక్క నీటి వారంలో ఉన్నట్టు చెట్టు ఎలా ఉంటారంటే ఇర్మియా గ్రంథంలో మనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము అక్కడ ఒక భక్తుడు ఇలా చదివిస్తున్నాడు. 18-17 వచనంలో, నీరనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. మనకి అందరికీ తెలుసు, నీరనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుని వాక్యాల పక్కన ఎప్పుడైతే మనం నాటబడతామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే నాటబడతామో మనం ఫలించేటువంటి ఒక చెట్టు వలె ఉంటామంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తులు పాడతాడు, యెహోవా మందిరములో మేలు కలవు, యెహోవా మందిరములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలిచి అనంతు ప్రతి మేలును, ఆయన సన్నిధిలో నిలిచి
చేతులు ప్యాకెట్ దేవునికి స్తోత్రం చెందుతాం. మనం 2 చేతులు ప్యాకెత్తున్నప్పుడల్లా కూడా మనకి విజయాన్ని అనుగ్రహించి దేవుడు మనకి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే 2 చేతులతో ప్రార్థించినప్పుడు అంటే ఇశ్రాయేలీయులకి విజయం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మోషే 2 చేతులతో ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలీయులకి విజయం వచ్చింది. జయించారు ఇశ్రాయేలీయులందరూ. మనం కూడా ఎప్పుడు స్తుతి స్తోత్రము చెల్లించేటప్పుడు 2 చేతులు వేస్తున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా మనకు అపజయాన్ని కలిగించడానికి దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నాటబడిన విషయంలో మనం ధ్యానం చేసుకుంటే యెహోవా మందిరంలో నాటబడిన వారిని మనం వర్ధిల్లైన బొద్దలు సేకరిస్తాం. కీర్తన గ్రంథంలో ఉంది కదా ఏమని, నీటి వలన నాటబడినదే ఆకు పడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. కొన్ని చెట్లు తన కాలం ముందే ఫలాన్ని ఇస్తాయి. కొన్ని చెట్లు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాయి. హల్లెలూయా. కొన్ని చెట్లు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాయి. మన ఆత్మీయ జీవితాన్ని సాదృశ్యంగా తీసుకుంటే కొన్ని జీవితాలలో కొన్ని కుటుంబాల్లో కొన్ని విశ్వాస వ్యక్తిగత జీవితంలో కొన్ని సమయాల్లో వాళ్ళు ఫలిస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం నాటబడింది ఎక్కడ నాటబడ్డామంటే యెహోవా సన్నిధిలో నాటబడ్డాం మనం. ప్రైజ్ ది లార్డ్. అన్నారు కదా భక్తులు, యెహోవా మందిరపు నీటి కాలువల యొద్దన నాటబడినదై. ఇది అక్షరార్థంగా చదువుకుంటే ఒక కాలువ పక్కన, చెరువు పక్కన, లేకపోతే గోదావరి పక్కన, సముద్రం పక్కన మనం అనుకోవచ్చు. ఇది ఆత్మీయ అర్థం ఏమిటంటే వాక్యంలో మనం ఎక్కడ నాటబడ్డామండి. హల్లెలూయా. ఎక్కడ నాటబడ్డాం? వాక్యం అనేటువంటి ఒక నీటి వద్ద మనము నాటబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ఎక్కడ ఎత్తబడుతుంది, ఎక్కడ ఉపదేశించబడుతుందంటే దేవుని సన్నిధానం నందు ఈ వాక్యం అనేటువంటి నీరు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ నిలబడుతున్నటువంటి ఏ సేవకుల్లో నుంచైనా సరే మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యపు ధార, ఈ వాక్యపు వెలుగు ఎప్పుడైతే మనము దాన్ని అనుభవిస్తూ ఉన్నామో మనం వర్తిల్లుతామంటాడు. ఎలా వర్తిల్లుతాము? ఏ విషయంలో వర్తిల్లుతాము? దేవుడికి స్తోత్రం. ఏ విషయంలో వర్తిల్లుతాం? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో దేవుడికి ఇచ్చాడు. నా ఆజ్ఞలు మీరు భయపడితే కనుక, నా ఆజ్ఞలు కనుక, నా మాట మీరు వింటే కనుక భూపాలు, గర్భఫలములు, వెళ్ళే మార్పులు, అన్ని విషయాలు నువ్వు ఏమవుతాడండి ఫలిస్తామంటారు. ఈ వెనకాల ఉంటాడు. చదవండి అక్కడ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో దేవుడు
దేవుడు నియమ మాట శ్రద్ధగా విని చూడండి, అందరూ తీసేది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో దేవుడు నరునికి కావాల్సినటువంటి దీవెనలన్నీ సమకూర్చి అక్కడ పెట్టి ఒక మాట అంటాడు. ఏమంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. ఎవరికి ఆయన పెద్ద గొడుగు మనకి ఎత్తలేదండి, ఆయన ఎత్తేవాడు కాదు. హల్లెలూయా. ఆయన ఒక మాట అంటూ ఉంటాడు, నా కాడి సులువుగా నా భారం తేలికగా ఉంటది. ఏమి కాదు, శుక్రవారం ఆదివారం వచ్చి ఆయన ఆరాధించడమే ఆయన కాదు అనుకోండి. తేలికే కాదు, అది సులువే కదా. కాబట్టి మనం దేవుడి వీళ్ళకి ఎడమగా ఉండకుండా ఆయన మనలో నాటమైన వారిలో మనం ముందుకు కాక. హల్లెలూయా. నీవు నీ దేవుడని యెహోవా శ్రద్ధగా విని దేవుడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నాయా కదా. నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, ఎలాగంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఎలా హెచ్చించాడు? ఆరోగ్య విషయంలో హెచ్చించాడు. అంటే ఈరోజు ఎంత డబ్బు ఉంటే ఏంటండి, ఆరోగ్యం లేకపోతే నీకు ఆయుష్ లేకపోతే నీకు ఎంత డబ్బు ఉంటే మనకి ఏంటి, ఎంత బలం ఉంటే మనకి ఏంటి, ఎంత ఐశ్వర్యం ఉంటే మనకి ఏంటండి. మనకి కావాల్సిన ఏంటండి ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఇస్తారు? ఆరోగ్యం మనం తెచ్చుకోగలమా? ఆరోగ్యాన్ని ఎవరైనా అప్పివ్వగలరా? ఆరోగ్యాన్ని ఎవరైనా అప్పిస్తారండి? ఇంట్లోకి బియ్యం అప్పిస్తారు కానీ, ఉప్పు అప్పిస్తారు కానీ, కారం అప్పిస్తారు కానీ, నూనె పట్టిస్తారు కానీ ఆరోగ్యం ఇవ్వాలండి. ఒక ఆరోగ్యం దగ్గరికి వెళ్ళి 15 వెళ్ళి మీ ఆరోగ్యం నాకు అప్పివి ఒక 40 ఇస్తారా? ఆ రోగి అయిపోయి ఆ చచ్చిపోతారు. అంటే యెహోవా మాట మనం శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటిలో మనం గైకొన్నాం కదా. ఏమండి మనకి ఏమి ఇస్తారంటే, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. హల్లెలూయా. హెచ్చించబడటం అంటే ఒక బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టమండి, ఏమండి ఆస్తులు సంపాదించడము, ఐశ్వర్యవంతులు అవడము, లేకపోతే ఘనతను వహించడం కాదు. కానీ దేవుని సన్నిధిలో సజీవంగా మనం బ్రతికుంటే అదే గొప్ప ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషంగా ఉంటే అదే ఆశీర్వాదం. హల్లెలూయా. చూడండి, చాలా మంది ధనవంతులకి ధనం ఉంటుందండి, ధనం ఉంటుంది, అంత ధనం ఉంటుంది, కానీ కంటి నిండా నిద్ర ఉండదు. హల్లెలూయా. సుఖంగా పడుకున్నామంటే నెమ్మది ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నెమ్మది ఉండాలి, సాయంత్రం ఉండాలి, సుఖం ఉండాలి అంటే దేవుడు అన్నాడు, నీవు నా మాట శ్రద్ధగా విను. హల్లెలూయా. ఆ మాట శ్రద్ధగా వింటే నీకు హెచ్చిస్తాడు అన్నాడు. ఈ హెచ్చింపు అంటే మనం అనుకుంటాం, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ ఇస్తాడు దేవుడు. అది కాదు హెచ్చు. ఆత్మీయ అర్థం అయితే అది కాదు. హల్లెలూయా. బైబిల్లో 2 రకాలుగా మనం ధ్యానించవచ్చు, అక్షరార్థంగాను ఆత్మీయంగా కూడా మనం దాన్ని అర్థం చేసుకోవాలండి. దేవుడికి స్తోత్రం. నిన్ను హెచ్చిస్తాను అంటే రేపు వచ్చి నెలలో దేవుడు పాగిస్తాడేమో, బండి ఉన్నప్పుడు అనుకుంటాడు నాకు పాలిస్తాడేమో, సైకిల్ ఉన్నాడు అనుకుంటాడు నాకు బండి ఇస్తాడేమో దేవుడు. హల్లెలూయా. కారు ఉన్నాడు అనుకుంటాడు ఏమని నాకు హెలికాప్టర్కి వెళ్ళి మనకి దేవుడు ఇస్తాడేమో. అది కాదు హెచ్చింపు. హల్లెలూయా. హల్లెలూయా. రోజు రోజుకి నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవుడు నిన్ను దీవిస్తూ సంపూర్ణమైన సంతోషం నెమ్మదివ్వడమే హెచ్చింపు, ఘనత. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటాడు, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకునేవాడు. ముదిమి వచ్చే వరకు దేవుడు ఎత్తి పట్టుకుంటాడు. మరి ఎవరైనా ఎత్తి పట్టుకుంటున్నారా ఈ రోజున? వయసులో ఉండగానే తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు. హల్లెలూయా. డబ్బు కట్టి జాయిన్ చేసేస్తున్నారు, వదిలేస్తున్నారు తీసుకెళ్లి తల్లిదండ్రులు. ప్రేమ లేదు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయంటే వాళ్ళు యెహోవా మాట శ్రద్ధగా వినడం లేదు కాబట్టి, వాళ్ళలో దేవుని ప్రేమ నిలవడంగా నిలవలేదు కాబట్టి, యెహోవా మాటలు ఉన్నటువంటి ఆనందం, సంతోషం, నెమ్మది వాళ్ళకి లేదు కాబట్టి తల్లిదండ్రులను కూడా వాళ్ళు ఆలోచించుకొని తీసుకెళ్లి బయటికి నెట్టి వేస్తా ఉన్నట్టు. ఈ రోజుల్లో నీకు నాకు కావాల్సింది ఏంటంటే ఇహలోక సంబంధమైన ఆనందం కాదు, ఇహలోక సంబంధమైన ఘనత కాదు, ఇహలోక సంబంధమైనటువంటి
ఆశీర్వాదం కాదు కదండి. నా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మనం నింపబడాలంటే యెహోవా మాట మనం శ్రద్ధగా వినాలి, శ్రద్ధ వహించాలి. ఏంటండి శ్రద్ధ? దేవుని పట్ల మనకు శ్రద్ధ ఉంది కాబట్టి ఈ రోజు మనం వినవచ్చు. అదే శ్రద్ధ లేదనుకోండి ఏం చేస్తాం? మందిరానికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వెళ్దాం. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానాలు కూడి ఏకీభవిస్తారో కూడి వారి మధ్యలో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇద్దరే ఉన్నారు కదా, ఏం వెళ్దాం? ఒకరే ఉన్నారు కదా, ఏం వెళ్దాం? తల్లిగారు ఒకరు ప్రార్థన చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. మా మీద ఏం చేస్తాం? పాస్పోర్ట్ ఇలాంటి కొంతమంది జనాలు ఫ్యాన్స్ ఎక్కువైపోయారండి. ఎవరంటే ఫ్యాన్స్. దేవునికి స్తోత్రం. మన ఫ్యాన్స్ అప్పుడు అనుకున్నాం ఆయనే సమస్తము మనకే ఆయన అయి ఉండాలి. నువ్వు ఏసైతే ఉండాలి, ఏసై నీతో ఉండాలి. అదే గురించి కూడా మే అనేది నోవే. హల్లెలూయా. మరొక మార్గం ఏది లేదు. ఒకవేళ మాస్టర్లుగా మేమున్నా, దైవజనులుగా మేమున్నా సరే ఇక్కడ మీకు ప్రార్థన చేసి పంపించాము, మీకు కూడా మేమైతే మరి ఎల్లప్పుడూ చెయ్యి విడువని వాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్నవాడు, ఇశ్రాయేలు కాపాడేవాడు, మునుగడు ఎదురు కూడా దేవుడు నీతో కూడా నిత్యము ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనే నీతో నాతో ఉండేది. మరి ఉండాలండి అంటే యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు నీకు ఎన్ని ఆశీర్వాదాలు అంటే కింద మనం చదివితే చదవండి. నీవు దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినినయడగా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, ప్రార్థించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందయు, నీ కప్పయు, నీ పిండి తీసుకు తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుగులకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమవుతున్నట్లు చెయ్యును. వారొక త్రోవను నీ మీదకి బయలువైపు దేని వచ్చి 7 త్రోవలు నీ ఎదురు నుంచి పారిపోదు. నీ పట్లలోను నీవు చేయు ప్రయత్నాలన్నింటిలోనూ చూడండి, ఈ వాగ్దానాలు పెట్టుకుంటారు చాలా మంది ఆ వాగ్దానాలు పెట్టుకుంటుంటారు ఇంట్లో. క్రైస్తవ ఆ వాగ్దానాలు పెట్టుకుంటారు కానీ ఆ కింద కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. అదే అధ్యాయంలో కింద కొన్ని హెచ్చరికలు ఉంటాయి. అవి నచ్చవాడు మనుషులు. నీవు నా మాట కలగకపోతే అని ఉంటాయి. అవి పెట్టుకోరు. దేవునికి స్తోత్రం. మనకి ఇష్టమైనవి మనకు ఆశీర్వాదంగా అనిపించి పెట్టుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా నువ్వు చచ్చేదాన్ని వాగ్దానం పెట్టుకుంటామని పెట్టుకోరు కదండి, పెట్టుకోరు. ఎందుకంటే అది చచ్చిపోతే భయం. హల్లెలూయా. దేవుని భక్తులుగా పౌలు భక్తులు అంటాడు బ్రతుకుట మరి ఎందుకంటే మనకు భయం? అంత గొప్ప భక్తుడే అన్నాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. భయం అయ్యో భయంకరమైన వాగ్దానం చదివితేనే భయం. అని ఇంట్లో పెట్టుకుని తెగంత భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. నీవు ఆయన మాట జాగ్రత్తగా వినినే కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫలిస్తావు. లేకపోతే నువ్వు పడిపోతావు. నన్ను మాట వాగ్దానం మనం పెట్టుకున్నాను భయం వేస్తాం. వద్దంతా ఎవరు నేను జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని చూపించుకుంటూ ఉండాలి. మాట విషయంలో, చూపు విషయంలో, తలపు విషయంలో, అన్ని విషయాల్లో ఏమో మాట జాగ్రత్తగా మనం వినాలని ప్రయత్నిస్తాం. అందుకోసమే ఆ వాగ్దానం ప్రింటింగ్ చేయరు. ఎవరికి కూడా సంవత్సరం ఎవరు. ఎందుకంటే మరి ఇంకా ఎన్నో ఉండాలండి అవన్నీ చెప్పకూడదు. దేవునికి ఇస్తారు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం అడ్డు పెట్టకుండా మాట్లాడడానికైనా సంసిద్ధంగా ఎప్పుడు ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మొహమాటం ఉండదండి.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మొహమాటం అనేది ఉండదు. నా వాళ్ళని తెలిసిన వాళ్ళని మొహం చూసి ఏమండి ఇంకా సాయంత్రం లేదు మన ఏంటి అలాంటి మొహమాటం అనేది దేవునికి ఉండదు. ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మాట్లాడతాడు. కాబట్టి యెహోవా మాట మనం ఏం చేయాలండి? శ్రద్ధగా వింటే నీటి యోరన మనం ఎలాగంటే నాటబడి తన కాలనందు ఫలమిచ్చే చెట్టు వలె మనం కూడా ఉంటామని చెప్పేసి కీర్తనకారుడు మనకి తన రాసినటువంటి కీర్తన భాగంలో మనం తెలియపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎలాంటి దీవెనలు అంటే మనం చూసాం కదా 28వ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఈ దీవెనలన్నీ మనకు రావాలంటే మొదటగా యెహోవా మాట శ్రద్ధగా మనం వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటేనే మాట వింటేనేనండి. ఆయన మాట వినాలి, ఆయనకి లోబడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. అప్పుడు ఈ దీవెనలు నీవు ఎన్ని దీవెనలు ఇచ్చాడు కదా, ఎన్ని దీవెనలు ఇచ్చాడు. ఆ దీవెనలను మనం పొందుకోలేకపోవడం కారణము మనమే. చేయవలసినటువంటి పని చేయలేకపోతున్నాం, ఆరాధించవలసిన సమయంలో ఆరాధించలేకపోతున్నాం, ప్రభువుని కనపరిచే విషయంలో కనపరచలేకపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఎద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమును అయినా త్రోసివేయు. నన్ను నమ్మిన ఎద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం త్రోసివేయని దేవుడే చదివిస్తాడు. నేను మనమే దేవుని దగ్గరికి రావడానికి సహకరిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఫలించడానికి మనం ఎన్ని దీవులు ఉన్నాయో అన్ని చూసాము. ఇర్మియా గ్రంథంలో మనం 17వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం కనుక మనం చదువుకుంటే అండి 17:7 ఆ చెట్టు ఎలా నాటబడుతుంది, అసలు జలములేంటి అనే ఒక మరొక ఆత్మీయత్వం మనం చదువుకుని ముందుకు వెళ్తాను. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యొద్ద దాని వేరు తన్నును, వెట్ట కలిగినను దానికి చాలని ఆ ముక్క మనం వివరించుకుంటాం. పైసవా చూడండి, కాలువల ఎవరన్నా దాని వేలు తన్నును, వెట్ట కలిగినను ఏమవుతుందా దానికి. అంటే నీవు నేను మనందరము కూడా దేవుని వాక్యములో మనం ఎప్పుడైతే నాటపడతామో, వాక్యానికి మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామో, దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో వెట్ట కలిగినా మనము భయపడమంటండి. హల్లెలూయా. చెట్టు ఎలాగైతే వెట్ట కలిగినా భయపడదో, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనకు వచ్చే శ్రమలు బట్టి, శోధనలు బట్టి, బాధలు బట్టి, ఏమంటే నెమ్మది లేనటువంటి పరిస్థితులను బట్టి, అప్పుల వేదనలు బట్టి మనం భయపడమంటాం. ఎందుకండి? హల్లెలూయా. మన పక్షంగా ఉన్నవాడు అండి గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అందుకనే నువ్వు నేను ఎక్కడ నాటపడమండి? దేవుని మందిరంలో నాటపడి ఉన్నాం కాబట్టి మనకి ఎన్ని శ్రమలు వచ్చా మనము భయపడము, ధైర్యంగా ఉంటాము. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఛీ నా జీవితం ఎందుకు చనిపోతాం అనిపించినా సరే భయపడమంటండి. హల్లెలూయా. ఎప్పుడు కాలువల యోరన వేళ్ళు అన్ని అక్కడ వాక్యమైనటువంటి నీరుని నీ హృదయంలోకి, నా హృదయంలోకి, నీ జీవితంలోకి, నా జీవితంలోకి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని నీకు అంగీకరించినప్పుడు నీకు ఎటువంటి అగ్ని వంటి శ్రమలు వచ్చినా సరే నీకు నేను కూడా భయపడాల్సిన పనే లేదు. హల్లెలూయా. చిన్న వయసులో ఎన్నో నేను ఎదుర్కొని వచ్చినటువంటి చిన్న వయసులో ఎన్నో శ్రమలు, ఎన్నో శోభలు, సేవలు, పరిచర్యలు, ఎంతో బాధ, ఏడుపు, దుఃఖము, వేదన ఎన్నో అనిపించి వచ్చిన కానీ నా దేవుడు నన్ను భయపడకుండా మళ్ళా మీలాంటి విశ్వాసమైనటువంటి ప్రజలందరూ సాక్షిగా నన్ను నిలబడుతున్నాడు. నా సాక్షి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా ప్రజలందరూ వచ్చినప్పుడు నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను.
మరి దేవుడే నాకు సహాయం చేయంగా. హల్లెలూయా. నా సాక్ష్యం బట్టి ఇంకా కొంతమంది మారతారు. నా సాక్ష్యం అటువంటిది. హల్లెలూయా. మరి ఎత్తురోడ్డు గ్రామం, మరి ఉమాపూర్ మండలం ఎత్తురోడ్డు అంటే మరి అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి నా సాక్ష్యం చాలా అద్భుతంగా ఉన్నదండి. వచ్చేసి దేవుని చిత్తమైతే మరలా వచ్చేటువంటి వారంలో ఆదివారం ఇంకా మరి వచ్చేటట్టు మీరు ప్రార్థించండి. ఎక్కువ మందిని తీసుకువస్తే వాళ్ళకి నా సాక్ష్యం వినిపించి అనేక మంది మార్పు మనసు పొంది రక్షణ పొంది మధ్యలోకి నడిపించమంటే మనంలో కూడా ప్రయాసం. హల్లెలూయా. మనం నేర్చుకున్నటువంటి వేలు తన్ని పచ్చగా భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటది. చూడండి, వర్షం లేని సంవత్సరమున చింతన ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి ఈ యొక్క మాటలో మొదటిది భయపడదండి. ఎంత వేదన వచ్చినా శోకం వచ్చినా ఎంత కీడే మేలుకొచ్చిపడ్డా భయం అనేది మనకి ఉండదు. వాక్యాన్ని మనం ఎక్కువగా ఈ వాక్యం మీద ఆధారపడి. రెండవది ఏంటంటే వర్షము లేని సంవత్సరమున అది ఏం చేస్తుందంట? చింత ఉండదు. నీ జీవితంలో నా జీవితంలో ఆత్మీయ వర్షం, ఆత్మీయ మేలుడు, ఆత్మీయ ఆశీర్వాదాలు లేనప్పుడు కూడా చింత అనేది ఉండదు. ఆకలి తప్పులతో ఉన్న కరువు కాటకాలను సరే ఏముంటాం, చింత అనేది రోజు అనంతన్నా భోజనం చేసిన కూడా కరువులో ఉన్నా సరే చింత అనేది ఉండదు. ఎందుకని? మన కడుపు నిండా దేవుని వాక్యము ఉంది, మన హృదయం నిండా దేవుని వాక్యము ఉంది. యెహోవా ఈరే. హాగర్ ఏం చేసిందంటే ఈ చిన్నవాడిని యొక్క చావు నేను చూడకపోతున్నాను అని ఏం చేసింది? చిన్నవాడిని విసిరేసి ఏడుస్తూ ఉంది. కానీ అక్కడ బైబిల్లో చిన్నవాడు ఏడ్చినట్టయితే రాయబడింది, కానీ చిన్నవాడు మాత్రం మొదలుపెట్టినట్టు రాయబడింది. హల్లెలూయా. అంటే నీ వల్ల నా వల్ల ఆలకించి దేవుడు మనకి ఆయన ఉన్నాడు. చిన్నవాడి వల్ల ఆలకించి అక్కడ దేవుడు నీటి బుగ్గ ఒకటే తెరిచెను. అలాగే దేవుని యొక్క వాక్యానికి మనం ఎప్పుడైతే మనం ఆనుకుని ఉంటామో, వాక్యాన్ని మనం ఎదుగుతామో, వాక్యానికి ఎక్కువ ప్రతిఫలిస్తామో, ఏమంటే వర్షం లేని సమయాన్ని మనం చింత అనేది సాధారణంగా మనం చూడండి, పంటలేసి వర్షం ఉండదు, వర్షం కావాలి. అలాంటి సమయంలో పంట ఏమనుకుంటుంది? దాని మీద ఏమనుకుంటుందండి? వర్షం వస్తే బాగుండు, నా రైతులు నాకు నీరు పెడితే బాగుండు అని అనుకుంటారు కదా. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని కొరతలు ఉంటాయి. ఆ కొరతన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కొరత నాకు తీరితే బాగుంది, ఇది నాకు తీరితే బాగుంది, నా ఇంట్లోకి ఏదైతే తీరితే బాగుంది అనే చింత నీకు నాకు ఉండకుండా ఉండాలంటే దేవుడు వారికి నీలో నాలో ఉంటే ఇప్పుడు ఈ సమస్యను చుంచుకున్నటువంటి మాట నీలో నాకు ఎప్పుడు ఉండగలిగితే నీకు ఏ సమయానికి ఏమి కావాలైనా సమయానికే సమకూరుస్తాడండి. శ్వాసం మాత్రం ఉంచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం కిందకి వెళ్తే సంవత్సరంలో చింత ఉండదు, కాపు కూడా మానవచ్చు. రైతులా చింతపడదు, అలాగని కాపు కూడా మాత్రం మానదు. హల్లెలూయా. ఎందుకండి? ప్రజలందరూ అనుకుంటారు ఈ చూస్తే ఏ పని చేయడు, ఎక్కడికి వెళ్ళడం, మనుషులు చేసి ఇప్పుడు అడగడం, ఎలా పోషించబడుతున్నారు, ఎలా దీవించబడుతున్నారు, ఎలా ఆశీర్వదించబడుతున్నారు అని అందరూ ఆశ్చర్యపోయేట్టుగా దేవుడిని చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడు ఇదంతా జరిగేది ఎప్పుడంటే యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన వాక్యం మీద మనం ఆనుకున్నప్పుడు ఈ యొక్క కార్యములన్నీ మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన ప్రాంతాల్లో, మన రక్త సంబంధికుల మధ్యలో, మన గ్రామాల్లో ఈ కార్యములు దేవుడు జరిగిస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోవా మాట మనం శ్రద్ధగా విని చూడండి, నీటి కాలువల యోరణ నాటబడిన మొక్క ఎలాగైతే ఉందో అలాంటి మొక్క వల్ల మనం ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హల్లెలూయా. నీటి యోరణ అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క వాక్యపు అంచులు పడదు, వాక్యపు లోతులోకి మనం ఎదగాలి. యేసయ్య అంటాడు గలిలయ సముద్రపు తీరాన నావెక్కి
నీ నావ కొంచెము లోతున నడిపించు. ఎక్కడ నడిపించాలండి? లోతున. మన వాక్యాన్ని పైగా చదువుకుంటే మనం వెళ్ళకూడదు. లోతుగా మనం చదువుకుంటే ఆ లోతైనటువంటి వాక్యంలో నుంచి దేవుడు మనకు లోతైన మర్మము, లోతైన విశ్వాసము, లోతైనటువంటి నిరీక్షణ మనకిచ్చి ఎటువంటి శ్రమనైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని వాక్యము ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, మొట్టమొదటి కీర్తన ద్వారా, దావీదు భక్తుల ద్వారా, ఇర్మియా భక్తుల ద్వారా, ద్వితీయోపదేశం కాండము రాసినటువంటి మోషే గారి ద్వారా మనం నేర్చుకున్నటువంటి మరి అంశం ఏంటంటే, మొట్టమొదటిగా యెహోవా మాట మనం శ్రద్ధగా వింటే ఆశీర్వాదం ఉంది. రెండవదిగా మనం వాక్యానికి ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఇక్కడ ఎక్కడ ఎప్పుడు కాసే చెట్టు ఉందండి? ఉన్నాయండి. అన్న కూడా కంపల్సరీ శతపలం చెట్టు. అది ఎప్పుడు కాస్తా ఉందా లేదా అప్పుడప్పుడు కాస్తా? మరి మాకైతే ఒక చెట్టు ఉంది, ఎప్పుడు సంవత్సరం పొడుగు కాస్తూనే ఉంటుంది. ఏమండి? సంవత్సరం పొడుగున కాస్తూనే ఉంటుంది. నీళ్ళేటిగా బాగుందని కొన్ని కొన్ని సీతాఫలాలు చూడండి, సీజన్కి వస్తాయి. సీజన్ ఫ్రూట్స్ మామిడి పూలు అయ్యి ఎలా వస్తాయో ఈ సీతాఫలాలు కూడా వర్షం పడితేనే సీజన్ ఫ్రూట్స్ కింద వస్తాయి. మరి మా చెట్టు అలా కాదు, ఎప్పుడు కాస్తానే ఉంటుంది. హల్లెలూయా. మొన్న ఒక చెట్టు, మాకు ములక చెట్టు ఒకటి తయారైందండి. అది మాకు లావు చెట్టు అయ్యి పెద్దదైపోయింది. మేము ఇంటికాడే ఉన్నాం, ఇంట్లో ఉన్నాం. గాలికి అటు ఇటు అటు ఇటు ఊరికి ములక చెట్టు గడ్డపడదు కదండి, ఫుల్ పోతండి. పూత ఎలా ఉందంటే మలుగు చెట్టు అన్నదండి. అంత పూత ఏమైంది సార్, తిరిగిపోయింది. ఎంత బాధ వేస్తుందండి పెంచినప్పుడు. హల్లెలూయా. అంత పూతతో ఇరిగిపోయిందా? చిన్న పెరడు దాన్ని పట్టుకుని అలాగే ఉంది, చిన్న పెరడు. అందరూ అన్నారు కొట్టాను, ఎందుకు దీన్ని అది తీసేస్తే మనకి ఫ్రీగా ఉంటుంది కదా అన్న. నేను అన్నాను, నాకేంటంటే కొంచెం విశ్వాసం ఎక్కువ. ఏదో చాలా అంటారు కదండి, అలా విశ్వాసం ఎక్కువ. కొంచెం దాన్ని దేవుడు ఏదో పక్కన దాన్ని కార్యం చేస్తే చేయొచ్చు, అంతకే చేయకపోతే కొట్టి అని అన్నాను. అది మళ్ళీ ఏమి తెలుసండి, పూతంతా ఎండిపోయి రాలిపోయి ఎండిపోయింది. 4 కూడా రాలిపోయింది, ఎండిపోయింది. 3 అయిపోయింది. 3 అయిపోయి మరలా పూతలు మొదలు పెడుతున్నాయి. మళ్ళీ పూత ఎప్పుడు ఎలాగైతే పూర్తి పడిపోయిందో అంత పూత వచ్చేసింది. మళ్ళీ సరే చూద్దాం, పూత నిలబెడితే చూద్దాం నేను చెప్పేసి అలా ఊరుకున్నాం. హల్లెలూయా. ఎంత పూత వేసిందో అంత మొక్కడ కాసేసింది. 30-40% నేను మొక్కలేదు. 45 కాళ్ళు మంచి పెట్టేసి ఇంకా ఉన్నాయి. అయితే చూడండి, అంటే దేవుడు చెట్టు చూపించి అన్నాడు, పడిపోయినటువంటి జీవితాలు కూడా నేను బాగు చేయగలను అన్నాడు. చెట్టు చూపించి పడిపోయిన మీ జీవితాన్ని, లేకపోతే మన జీవితాన్ని దేవుడు కూడా ఏమంటారు చెట్టు చూపించి, పడిపోయిన స్థితిలో మీరుంటే, ఒకవేళ ఓడిపోయిన స్థితిలో మీరుంటే, ఒకవేళ